ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గతంలో కామనూరు గ్రామంలో అక్రమంగా ఇసుక అమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తమ్ముడు రాఘవరెడ్డిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లు తన తమ్ముడిపై దుర్భాషలాడటం తగదని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు. మన ఎమ్మెల్యే గారు కామనూరులో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని మా తమ్ముడు రాఘవరెడ్డి మీద ఆరోపణ చేయడం జరిగింది. ఈయన మా ఊరు ఎక్స్ సర్పంచ్ శివనాగిరెడ్డి గారు, మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ గౌస్, మా ఊరు ఎంపీటీసీ సూరి, మా ఊరు వైస్ ప్రెసిడెంట్ ముకుందరెడ్డి, రమణారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ, వీరందరూ మా గ్రామస్తులు. మా గ్రామంలో ఒక కమిటీ ఉంది. కమిటీ మా గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ తీసుకొని పోయి వాడుకునేదానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుకను తోలిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు 300 రూపాయలు వసూలు చేస్తానన్నమాట నిజమే. ఇదేదో దాదాపు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు ఫస్ట్ 30 రూపాయలు 30 రూపాయల నుంచి వసూలు చేస్తూ దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు పెంచడం జరుగుతూ ఉంది. అయితే ఈ వసూలు చేసిన డబ్బును గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఉండబడిన డబ్బును గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టే డబ్బును ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో మా తమ్ముడు అయిన రాఘవరెడ్డి గారు ఇసుకను అమ్ముకుంటున్నాడు, వాడు ఈడు రాఘవరెడ్డి గారు అని దుర్భాషలాడడం మాట్లాడడం కూడా జరిగింది. నేను మాట్లాడతా వాడు వీడని, అది సంస్కారం అనిపించుకోదు. మాది భూస్వామి కుటుంబం. 250-300 సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం. మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి. 150 ఎకరాల భూమి ఉంది మాకు. మా తమ్ముడు రాఘవరెడ్డికి 400 ఎకరాల భూమి ఉంది పూర్వమేళ్ళ దగ్గర. మా తమ్ముడు మన రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఉండబడిన 20 మందిలో వాడు కూడా ఒక సభ్యుడు. హైదరాబాద్లో బిగ్ రియల్ ఎస్టేటర్ ఎవరైనా ఉన్నాడు అంటే ఒక 20 మంది 25 మందిలో ఉంటే ఈడు కూడా ఒక వాళ్ళల్లో. ఈ ఇసుక అమ్ముకొని బతకాల్సిన కర్మ మా వానికేం లేదు. ఇతరు పైడిపాలెంలో బతకలేకపోయి పొద్దుటూరికి వచ్చినాడు. వాళ్ళ మేనమామ ఊరు వాళ్ళ అమ్మది ఊరైతే ఆట బతకలేకపోయి పైడిపాలెంలో ఈ ఊరికి వచ్చినాడు. అతను బతకలేకపోయి మట్కా బెట్టింగులు, ఇసుక అమ్ముకోవడము, మట్టి అమ్ముకోవడము, గుట్కా అమ్ముకోవడము, ఈ క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఉన్నాయో అన్నీ అతను చేసి బతుకుతున్నాడయా. ఈరోజుకు మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా ఒకటి చేస్తామని చూపిమనతని మంచి మర్యాద లేకుండా వాడు వీడని మాట్లాడతాడా? ఏమంత కళ్ళకు అహంభావం పెరిగింది నీకు? రా, ఈ జిల్లాలో కానీ మేము ఎక్కడైనా ఒక్క పైసా తప్పు చేసింటే రాజకీయాల నుండి మానుకుంటాం. మావాడు గ్రామంలో ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాలలో వాడు ఏదో మంచి చెడ్డలు చూస్తుంటాడు. నాకు సమయం ఉండదు కాబట్టి నేనేదో పొద్దుటికి సంబంధించిన ఉదయం లేచి 10 గంటలకు ఇక్కడికి వచ్చి నేనేదో సాయంత్రం వరకు నేను బయట ఉంటా అంటే మావాడు పల్లెలకు సంబంధించిన విషయాలు వాడు చూస్తుంటాడు. గ్రామం సంబంధించిన విషయాలు వీళ్ళందరూ కలిసి కమిటీ అందరూ కలిసి చూస్తుంటాడు. ఇతను మావాడు మా దాయాది, వీడు మా తమ్ముని కొడుకు, వీళ్ళందరూ మా వాళ్ళు. గతంలో ఒకసారి పెట్టి రికార్డు పరంగా అన్ని బుక్కులన్నీ చూపించినారు. వాడు వీడని మాట్లాడతాడా? నీకు బతకలేకపోయి నువ్వు ఇవన్నీ పొద్దుటూరికి వచ్చి నువ్వు ఇవన్నీ దోపిడీలు చేసుకొని బతుకుతాడావు నువ్వు. మాది జమీందారీ కుటుంబం అయ్యా. 200-300 సంవత్సరాల నుంచి భూస్వామి కుటుంబం అది. మమ్మల్ని ఇసుక అమ్ముకుంటామని మాట్లాడతావా? వాడు ఈడు వరేతారా అని మాట్లాడతావా?
నువ్వు తహసీల్దార్కి చెప్తే నీ తహసీల్దార్ ఒక దోపిడీ, అతను ఒక లంచగొండి, నువ్వు ఒక లంచగొండి, నువ్వు ఒక దోపిడీదారునివి. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంది? నీకు అర్హత ఉందా మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు? వచ్చిన డబ్బులతో లక్షల రూపాయల డబ్బులు వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది డిపాజిట్? 30 లక్షలు ఉంది. 30 లక్షల డిపాజిట్ ఉంది ఇప్పుడు కూడా మా దగ్గర గ్రామ కమిటీకి సంబంధించి. దాంట్లో 3 సంతకాలు పెడితే కానీ చెక్కు రాదు. కూడా గవిని ఒకటి తయారు చేసినాం. వచ్చిన వాళ్ళు పూర్వం కాలంలో ఎప్పుడో గవిని కట్టింటే ఆ గవిని కొత్త అత్యంత ఆధునికంగా గవిని తయారు చేసినాం. మసీదు నిర్మాణం చేసినాం. మసీదులో ఉండబడేదానికి అక్కడ ఒక నిరంతరం ఉండబడేదానికి ఒక మసీదుకు రూమ్ కట్టినాం. చర్చికి డబ్బులు ఇచ్చినాం. రామాలయం ఎస్సీలకు డబ్బులు ఇచ్చినారు. రామకృష్ణ మఠానికి డబ్బులు ఇచ్చినారు. పెద్దమ్మ గుడి కట్టినారు. అంకాలమ్మ గుడి కట్టినారు. సౌడమ్మ గుడి కట్టినారు. రాధానగర్లో ఎస్సీలకు సంబంధించి ఒక దేవాలయానికి డబ్బులు ఇచ్చినారు. స్కూలు షెడ్ పడిపోతూ ఉంటే టెంపరవరీ షెడ్ వేసేదానికి 3 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసినారు. ఇప్పుడు కూడా షెడ్లో జరుగుతుంది స్కూల్. కావాలంటే వచ్చి చూడండి, అతనికి కూడా తెలుసు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా అడగండి. ఆసుపత్రికి కొంత డబ్బులు ఖర్చు పెట్టిన బెడ్లు గిడ్లు లేకుండా అంటే. గోశాల ఉంది మా ఊరి దగ్గర. గోశాలకు కొంత డబ్బులు ఇచ్చినాం. దూరు మండలం సల్లబసాయిపల్లి దగ్గర 400 ఆవులు ఉంది ఒక గోశాలతో. అక్కడ కూడా గోశాల ఉంటే వాళ్ళకి ఇబ్బంది, మాకు గోశాల జరగడం లేదంటే అక్కడ కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. వాటర్ ప్లాంట్ నడుపుతాను ఈ పొద్దుటికి. మున్సిపాలిటీలో నీ గవర్నమెంటు, నీ ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, నీ గవర్నమెంటులో పంచాయతీ బోర్డులలో ₹1 లేదు. నీళ్ళకు ఏదన్నా లీక్ అవుతుంటే మార్చుకునేదానికి లేదు. కసులు దుబ్బుకునేదానికి లేదు నీ గవర్నమెంట్లో. మేము గ్రామాలలో ఇప్పుడు పారిశుద్ధ్యాన్ని చూస్తున్నాం, మంచినీరు నడుపుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఈరోజు కూడా ఈ గ్రామ కమిటీ డబ్బుల నుంచే తీసి వాడుతున్నాం. పండుగలు జరుపుతున్నాం. సంక్రాంతి పండుగలు, ఉగాది పండుగలు. మా ఊర్లో ఒక 13 ఎకరాలలో ఒక ఫారెస్ట్ను తయారు చేసినాం. చెట్లన్నీ 13 ఎకరాలకు 4 లక్షలు పెట్టి కంచె వేసినాం. ఈరోజు మీరు వచ్చి చూడండి, చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి. నువ్వు ఫారెస్ట్ వాళ్ళు కూడా అంత బాగా చేసినారు. అట్లా చేసినాం, చెట్లను అన్నింటిని పెంచినాం. వీటన్నిటికీ డబ్బు ఖర్చు పెడతాను. ఒక్క రాయ పైసా కూడా ఒక సొంతానికి ఎవడు వాడుకునేవాడు లేడు. మా వానికి డబ్బు వాడుకునేంత కర్మ పట్టాలని నీలాంటి కర్మ, నీ అట్లాంటి కర్మ నువ్వు ఇవన్నీ అమ్ముకొని బతుకుతున్నావు. నువ్వు పొద్దుటూరు పట్టణంలో చీచా అనేవాడే నిన్నున్నాడు. నిన్ను సమర్థించేవాడు లేడు. కాయగూర మార్కెట్లో బండలు అమ్ముకుంటాడు. నువ్వు ఈ మాదిరిగా నువ్వు ఆ పైడిపాలెం నుంచి వచ్చి పొద్దుటూరులో ఉండి నువ్వు మాట్లాడి 200-300 సంవత్సరాల నుంచి మా కుటుంబము భూస్వామి కుటుంబం. ఎవరన్నా పొద్దుటూరులో కానీ చెప్పు, వాడు ఈడని మాట్లాడతావా? ఏం నీకంత అహంభావము? మైకిసిరి పారేస్తావా? మర్యాద ఉంటే మర్యాద ఉంటా. నేను కూడా మాట్లాడతా, అదేం పెద్ద సంగతే. సభ్యత సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడతావా? ఎవరైనా మాట్లాడే ముందరా సభ్యతగా మాట్లాడు. మేము సభ్యతగా మాట్లాడుతాను కదా. నేను వాడు వీడు అన్నంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ఎంత కూడా నన్ను ఎగతాళి చేసి మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడతావు. బుద్ధి జ్ఞానం లేక ఓట్లు వేసినారని మాట్లాడతావు. నీకు ఓట్లేసిన ప్రజలను చిరుచూపు చూసి మాట్లాడతావు. నువ్వు ఎవరి వల్ల ఉండదు. నువ్వు 2 సార్లు గెలిచినావు, ఆ ప్రజలను అవహేళన చేసి మాట్లాడతావు. ఎప్పుడు ఎక్కడైనా నువ్వు ఒక కమిటీని పంపించు. కమిటీని మా బుక్కులని చూపిస్తాం. ఒక వారం రోజులు ఇంటికి తీసుకుపోమ్మను. దాంట్లో వచ్చిన డబ్బుకు ఇప్పటికీ ఎక్కడన్నా తేడా, బ్యాంకులో ఉన్న డబ్బుకు తేడా, ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మేము అన్నీ ఆడిట్ చేసుకోమని చెప్పు. ఒక ఆడిటాన్ని పంపించుకో కావాలంటే. నీ దగ్గర ఉన్నాడు నువ్వు బావా అని నిరంతరం ప్రెస్ మీటర్లు పెట్టుకునే మీ వాళ్ళ బాగున్నాడు ఒక ఆయన ఎంటమ్మడి. తెలిసినా మీకు బావ అంటే ఆ బావని చెప్పమను. మేము మా వాడు ఇట్లా చేసినాడని. నిరంతరం ఆయన ఎంటమ్మడి ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఇంట్లోనే కొన్ని రాత్రి కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు వీళ్ళు. ఆయన చెప్పమను.
మా తమ్ముడు ఒక ఈ గ్రామ కమిటీలలో ₹1 తిన్నాడేమని మా తమ్ముని చెప్పము, వాళ్ళ బావని చెప్పమని. మంచి మర్యాద లేకుండా నోరు ఉండదని వాడు ఈడని 10 మంది అధికారుల దగ్గర చులకనగా మాట్లాడతావు. ఏం నీకంత అహంభావం నీకు? మా ఊరి పాత సర్పంచ్తో మాట్లాడిస్తాను నీ మీద, వాడు ఈడని. అదేం గొప్ప సంగతి కాదు. మర్యాదగా మాట్లాడు. నీకంటే 100 రేట్లు అందరూ మేము ఉన్నతంగా బతికిన వాళ్ళం. నువ్వన్నా ఆడ బతకలేకపోయి ఈడొచ్చి ఈడ పొద్దుటూరులోను ఇప్పుడేదో ఆ జగన్ పుణ్యాన సీటు సంపాదించుకొని ఎమ్మెల్యే పోయి 1000 కోట్లకు పడిగలెత్తినావు. ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుడు పని ఉంది ఆ పొద్దుటూరులో. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? పగిడిపాలెంలో దొంగ రిజిస్టర్లు చేసి పగిడిపాలెం భూములు అమ్మి కేసులు పెట్టించుకొని కోట్ల చుట్టూ తిరిగినావు. ఏదో వివేకానంద రెడ్డి పుణ్యం అనే కేసులు అన్నింటిలో మాఫీ చేసుకునే పుణ్యం నీది. దయచేసి కామనూరు కమిటీ మీద వచ్చిన ఇసుక ద్వారా వచ్చిన ప్రతి డబ్బును నువ్వు ఆడిట్ చేసుకో. ఎవరు ఒక పని కమిటీ ఉంది. నువ్వు చెన్నమరాజుపల్లె కామనూరు మధ్యన మీ అన్న కిరణ్ రెడ్డి వెంచర్ వేస్తాడావు. దానికి ఆడ నుంచి తోలినావు. సుమారు 1000-1500 ట్రిప్పులు ఇసుక తోలినావే, దానికి ఆడ నుంచి తోలినావు. దానికి ఏమన్నా రాయితీ కట్టినావా నువ్వు? రాయితీ కట్టినావు. దానికి ఏమన్నా ఇసుక ఎక్కడి నుంచి తోలినావు? కుందులో నుంచి తోలింది నువ్వు. దానికి రాయితీ కట్టినావా? చూడండి, నీకు బండి ఇస్తా, ఇప్పుడే పోయి చూడండి. 1000-1500 ట్రిప్పులు తోలినాడు. ఎన్ని ఎకరాలు అది వెంచర్ వేసేది? సునపరాజుపల్లె ఉత్తరం 12 ఎకరాల్లో వెంచర్ వేస్తాండ 1000-1500 ట్రిప్పులు కుందు తీసుకు తోలినావు. నువ్వేమో ₹1 గవర్నమెంట్ డబ్బు కట్టినావు. నువ్వు ఈ బుద్ధుడికి తోలుతాండ వాళ్ళకు. అనవసరంగా మమ్మల్ని గురించి మాట్లాడి కానీ మా కార్యకర్తల గురించి మాట్లాడి కానీ అనవసరంగా మాట్లాడితే మళ్ళా మేమేమి చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు. మా కుటుంబాల మీద ఏమాత్రం కూడా మాట్లాడినా కూడా నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్కరితోనైనా మేము తప్పు చేసినట్టుగా నువ్వు రుజువు చేయి, చెప్పించు. నీ మాదిరిగా నువ్వు లంచగొండివని నేను కొన్ని 100 మందితో చెప్పిస్తా, 1000 మందితో. నిజాయితీగా జీవించాయా. నిన్ను ఎత్తిపోసుకుంటున్నారే అందరూ, ప్రజలందరూ చీ అని అంటున్నారే. మాకంత కర్మ పట్టలేదు ఇసుకమ్మని కథ. నేను ఇందాక చెప్పినాను కదా, 400 ఎకరాల భూమి పూర్వం ఇళ్ళ దగ్గర ఉంది. చీనీ చెట్లు వేసినాడు, రకరకాల చెట్లన్నీ వేసినాడు. మా ఊరి దగ్గర 70-80 ఎకరాల భూమి ఉంది వానికి. ఈడు మా తమ్ముని కొడుకే, ఈయనకి 75 ఎకరాల భూమి ఉంది. వీళ్ళ నాయన రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఈయనకి 75, వానికి 75 ఎకరాలు వచ్చింది భూమి. ఈ 75 మా ఊరి కాడ ఉండే భూమి కాక ఆడ 300 ఎకరాల ఉంది భూమి. అటువంటి రైతును, అటువంటి భూస్వామిని పట్టుకొని ఇసుక అమ్ముకున్నానని మాట్లాడతాడా? ఇతనికి ఆడుందా భూమి? ఎమ్మెల్యే కాకముందు ఆడుందా భూమి చెప్పమను. ఏడ భూములు ఉన్నాయి, ఎట్లా బతుకుతాడని చెప్పమని ఇళ్ళను. ఎప్పుడు జూదం ఆడుకుంటూ మేజులు ఎత్తుకుంటూ బతుకుతానేమని నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. నువ్వు నిజంగా చెప్తాడు. రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 20-25 మందిలో ఒకడు వాడు వీళ్ళ నాయన, ఒకడు రాఘవరెడ్డి కొడుకు. వేల కోట్ల రూపాయల్లో ఉండేవాడిని వాని నాయన గురించి నువ్వు మాట్లాడతావా? ఇసుక అమ్ముకుంటామా? సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు అన్నిటికీ పాల్పడుతున్నావు. ప్రతి ఒక్కదానికి పాల్పడుతున్నావు. కాబట్టి మరోసారి మాట్లాడితే గౌరవంగా ఉండదు. చూడు, మీ భావనేతని, నీ అంటమండి ఉండే మీ భావను మా కుటుంబాన్ని గురించి ఇదే మాట అమ్ముకుంటాడని చెప్పించు నీకు ధైర్యం ఉంటే. మీ భావన కానీ నీకు దగ్గర అంచెలుగా ఉన్నారు చూడు, ఇంకా 2-3 వాళ్ళతో చెప్పించు. ప్రెస్ మీట్ పెట్టి పొద్దున్న లేచిన మంచి ఈ పక్క ఉంటుంటారు చూడు, 2-3 వాళ్ళతో చెప్పించు. నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు.
మీ బావతో చెప్పించు. ఓకే, బుక్కులు ఉంటాయి నీకు ఇస్తాం. నేను చెప్పిన ముగ్గురులో ఒకరిని పంపించి బుక్కులు ఇస్తాం. ఆడిట్ చేయించుకో. వసూలైంది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, బ్యాంకులు ఉన్నది ఎంత. ఒక్క పైసా తేడా ఉంటే నువ్వు చెప్పిన దానికి మేము తప్పు చేసామని అనుకుంటాం. ఒక్క పైసా తేడా. ఈయన రైతు 40 ఎకరాల భూమి ఉంది. ఈయన రైతు భూమి ఉంది. ఈయనకి 70 ఎకరాల భూమి ఉంది. ఆయనకు 30 ఎకరాల భూమి ఉంది. ఇంకా 70 ఎకరాలు ఉన్న భూమి రైతు ఉన్నాడు ఊర్లో. రైతులు కష్టపడి చెమట ఊడ్చి పండించుకుంటాం. కానీ ఈ మాదిరిగా జూదాలాడుకొని మేజులు ఎత్తుకొని బతకమయ్యా. ఈరోజుకు పల్లెలో ఉన్నాం. మేము పల్లెలో భూములు నమ్ముకొని ఉన్నాం. భూములు పండుతే తింటాము, లేకపోతే పశువులు ఉంటాం. అంతే తప్పక నీ మాదిరిగా జూదాలు ఆడుకొని మేజులు ఎత్తుకొని బతికే సంస్కృతి కాదయ్యా మాది. నువ్వు ఎట్లా బతకాలనే దాని గురించి ఊరు ఇడిచిపెట్టి వచ్చి నువ్వు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండడంలో తప్పు లేదు, ఉండొచ్చు. కానీ నీ జీవన విధానం ఏముంది? ఏ భూమి చేస్తున్నావు నువ్వు? ఏం వ్యాపారం పెట్టుబడి పెట్టి చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ చేసుకొని దోచుకుంటున్నావు.